తగ్గుముఖం పడుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగింది. ఇదేదో డైరెక్ట్గా కోడి మాంసం తినరు, డైరెక్ట్గా గుడ్డులు తినరు. ఇది ఒకవేళ ఎక్కడైనా చిన్నది ఉంటే 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ వ్యాధి బతుకుంటుంది. 70 డిగ్రీలు దాటిన తర్వాత ఇది ఆటోమేటిక్ చనిపోతుంది. ఈవేళ కోడిగుడ్డు ఉడకబెట్టినా సరే 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడి దగ్గరే ఉడుకుతుంది. ఈవేళ కోడి మాంసం ఉడికినా 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉడుకుతుంది. ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇది కూడా ఎందుకు వచ్చిందని చెప్పి మేము డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేస్తే ఈ పౌల్ట్రీ వాళ్ళు సరిగా శానిటేషన్ చేయకపోవడం వల్ల, సరైనటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈ 4-5 ప్రాంతాల్లోనే వచ్చింది. ఇది బాగా తగ్గుముఖం పట్టింది. అయితే సోషల్ మీడియాలో విపరీతం రావడం వల్ల చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. తినకూడదు అవసరం లేదు, తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏదైతే ఈ 4-5 పౌల్ట్రీలు వచ్చాయో ఈ పౌల్ట్రీల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశాం. ఈ పౌల్ట్రీకి దగ్గరలో ఉన్నటువంటి 10 కిలోమీటర్లో ఉన్నటువంటి షాపులన్నీ కూడా క్లోజ్ చేశాం. మిగతా ప్రాంతాల్లో ఎక్కడా లేదు.